శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 209వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఇందులో పాండవులు కుంతీదేవిని ద్రౌపదీదేవిని తీసుకుని ద్రౌపది తండ్రి అయినటువంటి ద్రుపదిని ఇంటికి భోజనార్థమై వెళ్ళటం, ద్రుపదుడు ఈ పాండవులని క్షత్రియ వీరులా లేకపోతే బ్రాహ్మణులా అనేటువంటిది పరీక్ష పెట్టే విధానం చాలా చక్కగా ఉంటుంది. ఒకవైపు భోజన పదార్థాలు లేకపోతే సస్యాలు మొదలైనటువంటివన్నీ పెట్టడం, రెండో వైపున ఏమన్నా వీరులైనటువంటి వాళ్ళు ఇష్టపడేటువంటి ఆయుధాలని శస్త్రాలని మొదలైనటువంటివన్నీ పెట్టడం, వీళ్ళు ఎటువైపు వెళ్తారో అనేటువంటిది పరీక్షించడం, చివరికి ద్రుపదుడు సంతోషించడం అనేటువంటిది ఈ అధ్యాయంలో వ్యాసుడు చాలా చక్కగా వర్ణించడం జరిగింది. ముందుగా దైవస్మరణ చేసుకుని ఈ అధ్యాయాన్ని ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఇందులో కుంత్యా సహ పాండవానం ద్రుపద గృహ గమనం, కుంతీదేవితో పాటు పాండవులు ద్రుపదుని యొక్క గృహానికి వెళ్ళటం, పరీక్షణార్థం ద్రుపదేన అనేక అనేక విధ వస్తూపహరణం, అనేక విధమైనటువంటి వస్తువుల్ని అక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టాడు. అటు ఇటు మొత్తం పాండవులు ప్రవేశించే ద్వారం కాకుండా మిగతా మూడు వైపులా కూడా అనేకమైనటువంటి వస్తువుల్ని ప్రదర్శించాడు. వీళ్ళు ఎటువైపు ఆకర్షించబడతారు అనేది గమనించడం కోసం. ద్రౌపద్యా సహ కుంత్య అంతఃపుర ప్రవేశ, ద్రౌపదీదేవిని తీసుకుని కుంతీదేవి అంతఃపురంలోకి వెళ్ళటం, భోజనానంతరం పాండవానం సాంగ్రామిక వస్తుపూర్ణ ప్రదేశే ప్రవేశ. సాంగ్రామికం అంటే సంగ్రామార్థమై ప్రదర్శించబడినటువంటి వస్తువులు, ఆయుధాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రదేశంలో ప్రవేశించడం, అది కూడా భోజనానంతరం అనేటువంటి విశేషాలను వర్ణించారు. ముందుగా పురోహితుల వారు, ద్రుపద పురోహితుడు పాండవులకి రాయబారం అంటే ఒక సందేశాన్ని చెప్పిన తర్వాత అక్కడికి ఒక దూత వచ్చాడని మనం గత పాఠంలో చెప్పుకున్నాం. ఆ దూత వచ్చి ద్రుపదుడు మిమ్మల్ని భోజనార్థమై ఆహ్వానించారండి అని చెప్పి అక్కడ నుంచున్నాడు. అప్పుడు ద్రుపద పురోహితుడు, అయ్యా త్వరగా వెళ్దాం పదండి భోజనం కోసం అని చెప్పి, జన్యార్థమన్నం ద్రుపదేన రాజ్ఞ వివాహేతోరుపసంస్కృతం చ తదాప్నువధ్వం కృత సర్వకార్యాః కృష్ణా చ తత్రైతు చిరం న కార్యం. ద్రుపద మహారాజు చేత జన్యార్థమన్నం వివాహేతోరుపసంస్కృతం చ, మీ వివాహ సందర్భంగా కల్పించబడినటువంటి ఉపసంస్కృతం చ, సంస్కరించబడినటువంటి చక్కటి విందుని, జన్యార్థమన్నం మీ అందరి కోసం అని ఏర్పాటు చేయబడినటువంటి చక్కటి సంస్కరించబడినటువంటి విందు, అట్లాంటి ఆహారాన్ని అందుకోవటానికి పదండి నాయన. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాంచాల నగరంలో మహారాజు దగ్గరే ఈ కృష్ణని, ద్రౌపదిని మీరు శాస్త్రబద్ధంగా గ్రహించవచ్చు. తదా ఆప్నువధ్వం కృత సర్వకార్యా, కాబట్టి మీరు ఇక్కడ నిర్వహించవలసినటువంటి సర్వకార్యాలని పూర్తి చేసుకుని ప్రధారణ ఎక్కండి. ప్రధారణ కూడా పంపించారు. కృత సర్వకార్యా తదా ఆప్నువత్, అక్కడ మీరు ఈ కృష్ణని చక్కగా శాస్త్రబద్ధంగా వివాహం చేసుకోవచ్చు, పొందవచ్చు. తత్రైతు, తత్రైతు అంటే అక్కడనే పొందవచ్చు. చిరం న కార్యం, ఇంకా ఆలస్యం చేయమాకండి మహారాజా అన్నట్టుగా పంచపాండవులకి ఆ దూత చెప్తున్నాడు. ఇక్కడ వచ్చినటువంటి దూత, ఇదిగో రథాలు కూడా పంపించారు. ఇమే రథా కాంచన పద్మ చిత్రా సదస్వయుక్త వసుధాధిపార్థా ఏతాన్ సమారుహ్య పరైత సర్వే పాంచాల రాజస్య నివేశనం తత్.
నివేశనం అంటే గృహం. పాంచాల మహారాజు యొక్క గృహానికి, రాజభవనానికి ఇదిగో ఇమే రథాః కాంచన పద్మచిత్రాః, ఈ రథాలని అధిరోహించి మీరు బయలుదేరండి మహానుభావులారా. మహారాజులని తెలియదు, మహానుభావులారా. ఇమే రథాః, ఈ రథములు ఎట్లాంటి రథాలు? కాంచన పద్మచిత్రాః, బంగారము తాపడంతో చక్కగా అలంకరించబడినటువంటి అద్భుతమైనటువంటి రథాలు. సదస్వయుక్తాః, సత్ అశ్వయుక్తాః, చక్కటి మేలుజాతి గుర్రాలని పూంచినటువంటి రథాలు అవన్నీ కూడా. వసుధాధిపార్హాః, అద్భుతమైనటువంటి మహారాజులు ఇష్టపడేటువంటి రథాలు ఇవన్నీ కూడా. వాళ్ళు అలంకారంగా ఈ రథాలలో అలా హాయిగా స్వారీ చేసేటువంటి అద్భుతమైనటువంటి ఈ రథాలని అధిరోహించి, ఏతాన్ సమారుహ్య, ఆరుహ్య అంటే అధిరోహించి, ఏతాన్ సమారుహ్య పరైత సర్వే, మీరందరూ కూడా పాంచాల రాజు యొక్క గృహానికి వేయించేయండి మహానుభావులారా అంటూ దూత మహారాజు యొక్క వచనాల్ని విన్నవించాడు. ఇవన్నీ వైశంపాయనుల వారు మళ్ళీ జనమేజయుడికి చెప్తూ, వైశంపాయన ఉవాచ తతః ప్రయాతాః కురు పుంగవాస్తే పురోహితం తం పర్యాప్య సర్వే. తతః ప్రయాతా కురు పుంగవాస్తే, పాండవులు వాళ్ళు నిర్వహించవలసినటువంటి కార్యక్రమాలు ఏమన్నా ఉంటే నిర్వహించుకుని ప్రయాతాః అందరూ కలిసి బయలుదేరారు. కురుపుంగవులైనటువంటి కురుపుంగవ శ్రేష్ఠులైనటువంటి పంచపాండవుల ఐదుగురు కూడా తల్లితో పాటుగా పురోహితుడిని ముందు పెట్టుకుని బయలుదేరారు. పురోహితం తం పర్యాప్య సర్వే. పర్యాప్య అనే పదం కొత్త పదం. పర్యాప్య అంటే శ్రేష్టమైన వాడు, సర్వము తెలిసిన వాడు అన్నాడు, సర్వజ్ఞ అన్నాడు. పర్యాప్య అన్నిట్లో పండితుడైనటువంటి ఆ పురోహితుడిని, ద్రుపదుడు పంపించినటువంటి పురోహితుడిని గ్రహించి ముందు పెట్టుకుని బ్రాహ్మణోత్తముల్ని ముందు పెట్టుకోవడం క్షత్రియుల అలవాటు ఇప్పుడు కూడా. అది వాళ్ళకి శుభకరం, మంచి జరుగుతుందని చక్కటి అలవాటు, అది శాస్త్రబద్ధమైనటువంటి విషయం కూడా. కాబట్టి పురోహితం తం పర్యాప్య సర్వే, అన్నీ తెలిసిన, సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడైన పురోహితుడిని ముందు పెట్టుకుని సర్వే పాండవాహ, సర్వే కురుపుంగవాహ, పాండవుల ఐదుగురు కుంతీదేవితో పాటు ప్రయాత. ఆస్థాయ యానాని మహాంతి తాని కుంతీ చ కృష్ణా చ సహైక యానే. యానము అంటే వాహనములు అన్నట్టు. ఆ వాహనాలు తెచ్చినటువంటి రథాల మీద వాటిని ఆస్థాయ, మహానుభావులందరూ కూడా అధిరోహించి, మహాంతి యానాన్ని, అద్భుతమైనటువంటి వాహనాలు అవన్నీ కూడా. తాని యానాన్ని ఆస్థాయ కుంతీ చ కృష్ణా చ సహ ఏక యాని. యానము అంటే చెప్పుకున్నాం కదా వాహనమని. ఏకయాని, ఒకే యానం మీద కుంతీదేవి, కృష్ణ అంటే ద్రౌపదీదేవి, వీళ్ళిద్దరు కూడా ఒక రథంలో ఎక్కారు. ఒక యానం, ఒక వాహనంలో వాళ్ళు కూర్చున్నారు, మిగతా వాహనాల మీద పాండవులు ఎక్కారు. వెళ్ళారిక వాళ్ళు గ్రహించవలసినటువంటివన్నీ కూడా చక్కగా అక్కడ సిద్ధంగా ఉన్నాయి ఆ రథాలలో. అలాగే దూత దూత ఇచ్చినటువంటి కూడా తీసుకుని, స్త్రీభి సుగంధాంబరమాల్యదానైర్విభూషిత ఆభరణైర్విచిత్రై, విచిత్రమైనటువంటి ఆభరణాలు, చక్కగా భరితమైనటువంటి గంధమాల్యాలు. మాల్యములు అంటే ఆభరణార్థమై వేసుకునేటువంటి పూలమాలలు. స్త్రీల కొరకు ఏవైతే సిద్ధం చేయబడ్డాయో అవన్నీ కూడా అక్కడ రథంలో సిద్ధంగా ఉన్నాయి. పల్లకీలు, రథాలు ఇవన్నీ కూడా స్త్రీలకి ప్రయాణానికి అనుకూలమైనటువంటి విధంగా అక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. కాబట్టి స్త్రీల చేత అంటే ఈ ద్రౌపదిని, పాంచాలని తీసుకురావడానికి మిగతా పరిచారికులు స్త్రీలు కూడా ఉన్నారు. దాసదాసీ జనాలందరూ ఉన్నారు అక్కడ. దాసీజనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్త్రీభిహి, అక్కడ ఉన్న స్త్రీల చేత, పరిచారికుల చేత సుగంధాంబరమాల్యదానైర్విభూషిత ఆభరణైర్విచిత్రై, విచిత్రమైనటువంటి ఆభరణాలు, మాలలు, గంధమాల్యాదుల చేత వీళ్ళిద్దరిని చక్కగా అలంకారం చేసి కూర్చోబెట్టారు ఆ రథాలలో. మాంగళ్య గీత ధ్వని వాద్య ఘోషై, మరి కొత్త పెళ్లి కొడుకు, కొత్త పెళ్లి కూతురు వీళ్ళని ఎలా తీసుకువెళ్ళాలి? ఈనాడు పెళ్లి సందర్భంలో మనం చూస్తూనే ఉంటాం ఊరేగింపుల్లో. కాబట్టి చక్కటి శుభకరమైనటువంటి మంగళ వాయిద్యాల మధ్యలో, మాంగళ్య గీతధ్వని, చక్కటి గానాల మధ్యలో గీతములు, చక్కగా మంచి మంచి కీర్తనలు పాడుతున్నారు, సంగీత కీర్తనలు పాడుతున్నారు. అట్లాంటి వాయిద్యాల మధ్యలో, అటువంటి ఘోషల మధ్యలో మనోహరై పుణ్యకృతాం వరిష్ఠై, పుణ్యకృతాం వరిష్ఠై, మహానుభావులైనటువంటి పండితుల మధ్యలో, మనోహరమైనటువంటి గొప్ప గొప్ప ఈ వాయిద్యాల మధ్యలో ఈ పాండవులని, కుంతీదేవిని, ద్రౌపదిని అలా పాంచాల నగరానికి తోడుకుని వెళ్తున్నారు.
సంగీయమానాః ప్రయయుః ప్రహృష్టా దీపైర్జ్వలద్భిః సహితాశ్చ విప్రైః. బ్రాహ్మణోత్తములతో పాటుగాను, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములతో పాటుగా సంగీత వాయిద్యాలతో చక్కగా మనసు ఆనందకరమైనటువంటి విధంగా ఈ పాండవులు సవై తథోక్తస్తు యుధిష్ఠిరేణ పాంచాల రాజస్య పురోహితోర్భ్రియః. ముందుగా పాంచాల రాజు నగరానికి వెళ్ళంగానే సవై తథోక్తోస్తు యుధిష్ఠిరేణ, ధర్మరాజు చేత ఏ సందేశమైతే చెప్పబడిందో అంతకుముందు పురోహితుడికి, పాంచాల మహారాజుకి ద్రుపదుడికి వెళ్ళంగానే పురోహితుడు ఆ విషయాలు ముందుగా వివరించాడు. అయ్యా, మీరు సందేశం నన్ను చెప్పి రమ్మని పంపించారు, నేను చెప్పాను, ధర్మరాజు ఈ విధంగా అన్నారు అని చెప్పి ముందు ఆ సందేశాన్ని చెప్పారు. అదంతా విన్నటువంటి ద్రుపదుడు సర్వం యథోక్తం కురు నందనేన నివేదయామాస నృపాయ గత్వా. గత్వా అంటే వెళ్ళి, పాంచాల నగరానికి వెళ్ళిన తర్వాత మహారాజు కోసం నివేదయామాస, సర్వం నివేదయామాస. ఏం నివేదయామాస అనేది గురునందనేన యథా ఉక్తం, ధర్మరాజు చేత ఏదైతే చెప్పబడిందో అదంతా చెప్పాడు పురోహితుడు, రాజపురోహితుడు. ఆ మాటలన్నీ విని శ్రుత్వాతు వాక్యాని పురోహితస్య యాన్యుక్తవాన్ భారత ధర్మరాజ. భరత వంశ శ్రేష్ఠుడైనటువంటి ధర్మరాజు ఏ విధంగా చెప్పాడో అవన్నీ కూడా విని మహారాజైన ద్రుపదుడు జిజ్ఞాసయైవాధ కురుత్తమానాం ద్రవ్యాణ్యనేకాన్యుపసంజహార. ఇక్కడ కూడా ధర్మరాజు కన్ఫర్మ్ గా చెప్పాల మేము క్షత్రియులమే అని చెప్పి, కాకపోతే ఇండైరెక్ట్ గా చెప్పాడు. మామూలు సామాన్యమైనటువంటి వాళ్ళు ఈ విలువను ఎక్కువ పెట్టగలరా? హీనమైనటువంటి కులంలో పుట్టినటువంటి వాడు, బలం లేనటువంటి వాడు, బలహీనుడైనటువంటి వాడు ఈ ధనస్సుని ఎక్కువ పెట్టగలడా? ఈ లక్ష్యాన్ని ఛేదించగలడా అంటూ ఇండైరెక్ట్ గా చెప్పాడు కాబట్టి మేము క్షత్రియులమే, మేమే పాండవులం అనేది డైరెక్ట్ గా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు మరి? ధర్మరాజు ఏమైనా అసత్యాలు ఆడతాడా, అబద్ధాలు ఆడతాడా అని అనుకుంటారేమో. కానీ అక్కడ వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞాతవాసంలో ఉన్నట్టు లెక్క. మనకి మామూలుగా 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ముందు ముందు ఉంటుంది అరణ్య పర్వంలో. కానీ ఇక్కడ పంచపాండవుల 5గురు కూడా బ్రాహ్మణ వేషాలలో ఉన్నారు. అది కూడా ప్రచ్ఛన్నంగానే వ్యాసులు చాలాసార్లు చెప్పాడు. ప్రచ్ఛన్నం అంటే మారు వేషాల్లో. ఎందుకంటే కనిపిస్తే మళ్ళీ దుర్యోధనుడు ఏ విధంగా సంహరించాలని ప్రణాళిక పన్నుతాడో మళ్ళీ మళ్ళీ తెలుసుకోవడం కష్టం. అందువల్ల ప్రచ్ఛన్నంగా తిరుగుతున్నారు. ఎందుకు అట్లా తిరగాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకి బలం ఉంది కదా అనుకుంటాం. బలం ఒకటే సరిపోదు. వీళ్ళని మించినటువంటి బలాలు కలిగినటువంటి వాడు కౌరవ సైన్యం దగ్గర ఉన్నారు. కాబట్టి ధర్మరాజు ప్రణాళిక ఏంటంటే, ఇప్పుడు మనం బలహీనులం, మనకి బలం ఉంటే సరిపోదు, మనకి మంది మారబలం ఉండాలి, ద్రవ్య బలం ఉండాలి, అలాగే అధికారం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవేమీ లేవు. పైగా వయసులో చిన్నవాడు, ఇంకా చెప్పాలంటే అప్పుడే కొత్తగా పెళ్ళైంది, వయసులో చిన్నవాడు. కాబట్టి వీటినన్నింటినీ చూసుకుని ప్రచ్ఛన్నంగా మారు వేషాలలో, బ్రాహ్మణ వేషాల్లో తిరుగుతున్నారు. కాబట్టి బ్రాహ్మణులుగా ఉన్నప్పుడు ఇలాగే చెప్పాలి, అది అసత్యం అనుకోకూడదు. అలాగే విరాట పర్వంలో విరాట రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఇట్లాంటి వేషాలు చాలా మంది, మేము వంట వాళ్ళం అని చెప్పి భీముడు అక్కడ విరాట రాజు దగ్గర కొలువులు చేరాడు. నేను సైరంధ్రిగా ఉంటానని చెప్పి ద్రౌపది జాయిన్. ఇట్లా ఈ విధంగా రకరకాలు, అవన్నీ అసత్యాల కిందకి రావు. అజ్ఞాతవాస నియమాలు అవన్నీ కూడా నియమం కిందకి వస్తాయి. కాబట్టి ఇక్కడ జిజ్ఞాసయాయైవాధ కురుత్తమానాం ద్రవ్యాణి అనేకాని ఉపసంజహార అంటూ చెప్తున్నాడు. వీళ్ళు బ్రాహ్మణుల లేక క్షత్రియుల అనేది ఇంకా కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఆ జిజ్ఞాసతో, కుతూహలంతో ఎవరు, ఈ ద్రుపద మహారాజు ఈ కురువంశలో పుట్టినటువంటి పాండవులకి వీళ్ళు ఏ విధంగా అట్రాక్ట్ అవుతారు, ఏ వస్తువులను చూసి ఇష్టపడతారు అనేది తెలుసుకోవడం కోసం అనేకమైన ద్రవ్యాలని అక్కడ ఏర్పాటు చేయించాడు. అంటే ఆ సభలో ప్రవేశంలో భోజనశాల దాకా వెళ్లే సమయంలో అటు ఇటు అనేకమైనటువంటి వస్తువుల్ని అక్కడ మొత్తం అంతా పేర్చేశాడు. ఇటు అటు ఎగ్జిబిషన్ లా పెట్టేశాడు. వచ్చే వాళ్ళు చూసుకుంటూ వస్తారు. ఇప్పుడు కూడా చూడండి, అనేకమైనటువంటి దేశాల నుంచి చాలా మంది అధిపతులు మన దేశానికి వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి మన దేశంలో ఉన్నటువంటి విశేషాలను చూపిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అట్లాగే అటు ఇటు మొత్తం ఏర్పాటు చేశాడు. ఈ పాండవులు లోపలికి వస్తూ ఎటువైపు అట్రాక్ట్ అవుతారు?
వాళ్ళ బుద్ధికి తగ్గట్టుగా ఆ వస్తువుల పట్ల అట్రాక్ట్ అవుతారు. అది చూసి గ్రహించవచ్చు. అక్కడ ఏమేం పెట్టాడో వర్ణిస్తున్నారు ఇక్కడ వ్యాసుడు వారు. ఫలాని మాల్యాని చ సంస్కృతాని వర్మాణి చర్మాణి తథాసనాని గాశ్చైవ రాజన్నధ చైవ రజ్జుర్బీజాని చాన్యాని కృషి నిమిత్తం. కృషి నిమిత్తం, కృషి అంటే వ్యవసాయం. వ్యవసాయానికి పనికొచ్చేటువంటి అనేకమైనటువంటి బీజములు, విత్తనాలు. గాశ్చైవ రాజన్ అధ చైవ రజ్జు, గోవులు, వాటి కట్టుకునేటువంటి తాళ్ళు, అలాగే అనేకమైనటువంటి ఈ విత్తనాలు మొదలైనటువంటివన్నీ పంటలకి పండటానికి పనికొచ్చేటువంటి వాటికి ఏవైతే కావాలో అవన్నీ ఓ పక్కన ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే ఫలమాల్యాని చ సంస్కృతాని, చక్కటి రకరకాలైనటువంటి పళ్ళు, మాలలు, వివిధమైనటువంటి పూలమాలలు మొదలైనటువంటివన్నీ ఓ పక్కన ఉన్నాయి. వర్మాణి చర్మాణి చ తథా ఆసనాని. వర్మ అంటే పదానికి అర్థం వర్మ. మనకి పేరు చివరిలో కూడా వర్మ వర్మ అంటారు. వర్మ అంటే అసలైన అర్థం కవచము అని అర్థం. రక్షణ కవచం, శరీరానికి రక్షణగా ఉండే కవచాన్ని వర్మ అంటారు. వర్మాణి చ చర్మాణి, చర్మాలు అనే రకరకాలైనటువంటి చర్మాలు, తొడుగులు. చేతులకి తొడుగులు ఉంటాయి, భుజాలకి తొడుగులు వేసుకుంటారు దెబ్బలు తగలకుండా. ఎవరికి ఉపయోగపడేవి ఇవన్నీ? అనేకమైనటువంటి యుద్ధాలకు వెళ్ళినప్పుడు రాజులు ధరించేటువంటివి, వీరులు ధరించేటువంటివి ఈ చర్మాలు గాని, ఈ ఆభరణాలు, కవచాలు గాని. అలాగే ఆసనాన్ని, వివిధమైనటువంటి ఉత్తమమైనటువంటి సింహాసనాలు లాంటి ఆసనాలు, ఇవన్నీ ఏర్పాటు చేశాడు ఓ పక్కన. అలాగే అన్యేషు శిల్పేషు చ యాన్యపి స్యుః సర్వాణి కృత్యాన్యఖిలేన తత్ర. అనేకమైనటువంటి శిల్పులు చేత చేయించబడినటువంటి అనేకమైనటువంటి సుందరమైనటువంటి ఆకారాలు, ఆకృతులు, పెయింటింగ్స్, సర్వాణి కృత్యాన్ని అఖిలేన, అఖిలమైనటువంటి సర్వమైనటువంటి వస్తువుల్ని ప్రదర్శించాడు అక్కడ. కొన్ని చోట్ల ఏమన్నా క్రీడా నిమిత్తాన్ని, ఆటల కోసం ఏర్పాటు చేసినటువంటి కొన్ని ఉన్నాయట. వీళ్ళేమన్నా క్రీడాకారులేమో, అవి తెలుసుకోవడం. క్రీడా నిమిత్తాన్యపి యాని తత్ర సర్వాణి తత్రోపజహార రాజా. మీరు ఒక స్కూల్లో, ఒక క్లాస్లో, ఇట్లా క్లాస్లో 4 వైపులా 4 భాగాలుగా మొత్తం చేసుకుని కొన్ని చోట్ల ఇట్లాంటివి పెట్టండి. చిన్న పిల్లలు దేనికి అట్రాక్ట్ అవుతారో చూడండి. అంటే వాళ్ళ మనసులో ఏ ఇష్టమైనటువంటి భావాలు ఉన్నాయో ఆ వస్తువుల దగ్గరికి తొందరగా వెళ్ళిపోతారు పిల్లలు. ఓ పక్కన తిండి పదార్థాలు పెట్టండి, ఓ పక్కన ఇట్లాంటి విత్తనాలు మొదలైనవి పెట్టండి, ఓ పక్కన ఆటలు ఆడుకునే బొమ్మలు పెట్టండి, ఓ పక్కన ఏమైనా సైన్స్ కి సంబంధించినవి పెట్టండి. కాబట్టి చదువుకునే వాళ్ళు ఎటువైపు వెళ్తారు, లేకపోతే తిండి తిప్పలు మొదలైనటువంటి ఇష్టపడేటువంటి వాళ్ళు ఎటువైపు వెళ్తారు, ఈ సులభంగా తెలుసుకోవచ్చు. అట్లాంటి ఒక ప్రయోగం చేస్తున్నాడు ఇక్కడ ద్రుపద మహారాజు. సర్వాణి తత్ర ఉపజహార రాజ, మొత్తం అన్నింటినీ అక్కడ పేర్చిపెట్టాట. చివరికి ఆటలు ఆడుకునేటువంటివి కూడా పెట్టేశాడు అక్కడ. అలాగే వర్మాణి చర్మాణి చ భానుమంతి ఖడ్గా మహాంతో స్వరధాశ్చ చిత్రా. అనేకమైనటువంటి కవచాలు, చర్మాలే కాకుండా ప్రకాశవంతమైనటువంటి ఖడ్గాలు, భానుమంతి ఖడ్గా అన్నాడు. అంటే ప్రకాశవంతమైనటువంటి అనేకమైనటువంటి మహామహా అద్భుతమైన ఖడ్గాలు, అద్భుతమైనటువంటి అశ్వాలు, రథాలు, విచిత్రమైనటువంటి గొప్ప గొప్ప వర్ణములు కలిగినటువంటి రథాలు. అంతేకాకుండా ధనుషిచార్యాని శరాశ్చ చిత్రాః. ధనస్సులు, బాణములు, పెద్ద పెద్ద అద్భుతమైనటువంటి ధనస్సుల్ని, వీరులు ప్రయోగించేటువంటి బాణాలని, అలాగే శక్యుష్ణయ కాంచన భూషణాశ్చ, అద్భుతమైనటువంటి బంగారు ఆభరణాలని, అనేకమైనటువంటి చిత్రమైనటువంటివన్నీ. అంటే మహారాజులు దేనికైతే ఇష్టపడతారో, వీరులు దేనికైతే ఇష్టపడతారో అవన్నీ ఓ పక్కన పేరు చేశాడు. అలాగే ఇవన్నీ కూడా యుద్ధంలో ప్రయోగించేటువంటివి. ప్రాసాభుసుండ్యశ్చ పరశ్వధాశ్చ సాంగ్రామికం చైవ తథైవ సర్వం. సాంగ్రామికం అంటే యుద్ధానికి పనికొచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఆయుధాలు, ఖడ్గాలు, గొడ్డళ్ళు, పాశములు మొదలైనటువంటివన్నీ. ఇవన్నీ కూడా సర్వం అన్నిటిని సిద్ధం చేయించాడు ఓ పక్కన వీరులు ఇష్టపడటానికి వీలుగా. అంతేకాకుండా శయ్య ఆసనాని ఉత్తమ వస్తువంతి తథైవ వాసో వివిధం చ తత్ర. కాస్త అనేకమైన, శయ్య అనే పదానికి అర్థం పక్కలు, మనకి బెడ్ అంటాం. అలసిపోయి భోజనం చేసి హాయిగా రాత్రిపూట విశ్రమించడానికి అనేక రకాలైనటువంటి పరుపులతో కూడినటువంటి పాన్పులు సిద్ధం చేయించాడు. అటువంటి వాటికి ఇష్టపడే వాళ్ళు కొంతమంది అటు వెళ్ళిపోతారు. శయ్య
ఆసనాన్ని, ఉత్తమమైనటువంటి ఆసనాలు ఏవైతే ఉంటాయో అటువంటి ఆసనాలు. ఆసనాన్ని ఉత్తమ వస్తువంతి, అనేకమైనటువంటి ఉత్తమమైనటువంటి వస్తువులు. తథైవ వాసః, వాస అనే పదానికి అర్థం వస్త్రములు. వివిధ రకాలైనటువంటి ప్రాంతాల నుండి తెప్పించినటువంటి అనేకమైనటువంటి చక్కటి వస్త్రాలని కూడా అక్కడ సిద్ధం చేయించాడు. ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నారు పాండవులు, కుంతీదేవి, ద్రౌపది కూడా. ముందు లోపలికి వెళ్ళంగానే కుంతి, ద్రౌపది వీళ్ళిద్దరు కూడా అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. కుంతీతు కృష్ణాం పరిగృహ్య సాధ్వీ, కుంతీదేవి కృష్ణాం పరిగృహ్య, పెద్ద ఆవిడే కుంతీదేవి ద్రౌపదిని గ్రహించి, సాధ్వి అయినటువంటి ద్రౌపదిని గ్రహించి పరిగృహ్య తీసుకుని అంతఃపురం ద్రుపదస్యాభివేశ, ద్రుపదిని యొక్క నివేశంలో అంతఃపురం, స్త్రీలు వెళ్ళేటువంటి ప్రాంతం ఎక్కడైతే ఉంటుందో స్త్రీల అంతఃపురంలోకి వెళ్ళిపోయింది కోడలను తీసుకుని. అక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళు చక్కగా వాళ్ళని ఆహ్వానించారు, ఆసనాలు, పరిచర్యలు చేశారు. అక్కడ స్త్రియశ్చతాం కౌరవరాజ పత్నీం, కౌరవరాజు యొక్క పత్ని, భార్య అయినటువంటి ద్రౌపదికి, తల్లి అయినటువంటి కుంతీదేవికి అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ప్రత్యర్చయామాస, ప్రతి అర్చయామాస, ప్రత్యర్చయామాసు అధీన సత్వాహ, చక్కగా గౌరవం ఇచ్చి పుచ్చుకోవటాలు లాంటివి అక్కడ వాళ్ళకి ఇవ్వవలసినటువంటి మర్యాదలు, అతిథి సత్కారాలు అన్నీ నెరవేర్చారు. తాన్ సింహ విక్రాంత గతి నిరీక్ష్య, ఇక పాండవుల యొక్క నడక తీరు, లోపలికి వస్తుంటే నడక తీరును కూడా గమనిస్తున్నాడు ఇక్కడ ద్రుపదుడు. ఒక మనిషి యొక్క అంతరంగము, వీళ్ళు ఎవరు అని తెలుసుకోవడానికి చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో నడకని బట్టి తెలుసుకోవచ్చు, మాట తీరుని బట్టి తెలుసుకోవచ్చు, కళ్ళని చూసి తెలుసుకోవచ్చు. కళ్ళని చూసే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ మనసులో భావాలు ఎట్లా ఉంటాయో తెలుసుకోవచ్చు. మాట తీరు, గతి అంటే నడక తీరు, అలాగే మన యొక్క చేష్టలు, మనం చేసేటువంటి పనుల ద్వారా, మన కళ్ళ ద్వారా, వీటి ఒక 6 రకాల పద్ధతులు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా మనసులో ఉన్న అంతరంగాన్ని చక్కగా అన్ని తెలుసుకోవచ్చు. ఆకార వికారైశ్చ ఇంగితయే చేష్ట్యా భాషణేన చ నేత్రవక్త్ర వికారైశ్చ లక్ష్యతే అంతర్గతం మనః అంటారు. ఆకారం చదువు మనిషి యొక్క ఫిజికల్ అపీరెన్స్ బట్టి కూడా చెప్పేయచ్చు. సరే, బ్రాహ్మణ వేషంలో ఉన్నారు అనుకున్నారు, వాళ్ళు బ్రాహ్మణులేమో, కానీ చూస్తే ఎట్లా ఉన్నారు? బ్రాహ్మణులను మించిన పరాక్రమంతో ఉన్నారు వాళ్ళ దేహబాహు. ఎందుకంటే అర్జునుని ఎవరు దాచలేరు. పైన ఉత్తరం ఒకటి వేసుకున్నాడే గాని, ఆ ఉత్తరం కూడా లేకపోతే ఆ ధనస్సు వింటినారి పట్టుకున్నటువంటి భుజానికి పైన ఆ తీగ ధనస్సు పట్టుకునేటువంటి అక్కడ షోల్డర్ దగ్గర ఉన్నటువంటిదంతా కరుడు కట్టిపోయి ఉంటుంది. భీముడిదైతే చెప్పక్కర్లేదు, గదా యుద్ధం. ఆ చేయి చూస్తే మంచి రఫ్ అండ్ టఫ్ ఉంటుంది. కాబట్టి ఆకారం చూసి చెప్పచ్చు. తాన్ సింహ విక్రాంత గతిర్నిరీక్ష్య, గతి అంటే నడక తీరు. వాళ్ళు ఎలా నడుస్తున్నారు? మామూలు బ్రాహ్మణులు నడుస్తున్నారా? కాదు. సింహ విక్రాంతగా గమనం, మంచి అద్భుతమైనటువంటి అడవుల్లో ఉన్నటువంటి రాజసింహాలు నడిచినట్టుగా నడుస్తున్నారు. క్షత్రియ సింహాలు, వీరులు నడిచినట్టుగా నడుస్తున్నారు. దాన్ని నిరీక్షించాడు ద్రుపదుడు. దాన్ని పరిశీలించాడు. నిరీక్ష అంటే పరీక్ష, జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాడు. మహర్షభాక్షాన జినోత్తరీయాన్, క్షాన అజినోత్తరీయాన్. అజినము అంటే చెప్పుకున్నాం మనం, జింక చర్మాలు. మహావృషభాలు, వృషభము అంటే మంచి ఎద్దు, అంటే సౌష్ఠవమైనటువంటి దేహాలు కలిగినటువంటి ఆకారాలతో పైన మాత్రం ఉత్తరీయము, జింక చర్మాలని ధరించి మాత్రం ఉన్నారు. లోపల చూస్తేనేమన్నా దేహం ఎట్లా ఉందంటే మంచి బలిష్టమైనటువంటి వీరుల దేహం లాగా ఉంది. గూఢోత్తరాంసాన్ భుజగేంద్ర భోగ ప్రలంబ బాహూన్ పురుష ప్రవీరాన్. ఈ 5 పురుష ప్రవీరాన్ మహావీరుల యొక్క బాహువులు ఎలా ఉన్నాయి అంటే, బాహువులు గూఢోత్తరాంసాన్ భుజగేంద్ర భోగాన్. భుజగేంద్రుడు అంటే సర్పరాజు. సర్పరాజు అయినటువంటి వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు ఇట్లాంటి వాళ్ళ యొక్క ఆదిశేషుని యొక్క 1000 తలకు కలిగినటువంటి ఆదిశేషుడి యొక్క ఆ బలం ఎలా ఉంటుందో, వాళ్ళ చేతుల యొక్క బలం అలా ఉంది. మంచి మెలికలు తిరిగిపోయి, పాము ఎలా అయితే మెలికలు తిరిగి ఉంటుందో అలాంటి మెలికలు తిరిగి కండలు కనిపిస్తున్నాయి వాళ్ళ శరీర బాహువులు. గూఢంగా, రహస్యంగా ఉన్నారు, ప్రచ్ఛన్నంగా ఉన్నాయి. కాకపోతే ఎందుకంటే ఉత్తరయాలు కలిపేశారు, ఏం కనిపించకుండా మేమేం బ్రాహ్మణులు ఉన్నట్టు కూర్చున్నారు వాళ్ళు.
ప్రళం అంటే ధర్మరాజు అన్నీ కూడా వీలు కుదిరినప్పుడు తన యొక్క ప్రచ్ఛన్న రూపాన్ని బహిర్గతం చేస్తాడు. ధర్మరాజు చెప్పే వరకు మిగతా సోదరులు తొందరపడరు. భీముడు గాని అర్జునుడు గాని తొందరపడరు. ధర్మరాజు సరైన సమయం చూసుకుని వారి యొక్క వేషము, అవునండి మేము బ్రాహ్మణోత్తరము కాదు, మేము క్షత్రులమే, పాండుపుత్రులం అని చెప్పేదాకా మిగతా సోదరులు కూడా అనుసరిస్తూ ఉంటారు ధర్మరాజు యొక్క వచనాలను. ఎప్పుడు అనుకుంటాడు ధర్మరాజు అంటే పాంచాల మహారాజు యొక్క బలం కూడా కలిసిన తర్వాత అప్పుడు ఈ విషయాన్ని ఆలోచించుకుని ధృతరాష్ట్ర మహారాజుకు, భీష్ముడికి నివేదిస్తారు. ప్రజలు కూడా మెల్లగా చెప్తారు. ఈ విధమైనటువంటి వార్త అక్కడికి చేరుకోవాలి. అలా చేరుకునే సమయం దాకా వీళ్ళు ప్రచ్ఛన్నంగా ఉండాలి. రాజాచ రాజ్ఞః సచివాశ్చ సర్వే పుత్రాశ్చ రాజ్ఞః సుహృదస్తథైవ. రాజాచ రాజ్ఞః సచివాశ్చ సర్వే. మహారాజు, రాజాచ రాజ్ఞః, ఈ మహారాజులని ఐదుగురిని కూడా మహారాజు, ద్రుపద మహారాజు, అలాగే తన కుమారుడైన దుష్టజమ్నుడితో పాటుగా సచివ, సచివ అనే పదానికి అర్థం మంత్రులు. అమాత్యులన్నా సచివులన్నా మంత్రులు. మంత్రులతో పాటుగా అందరి యొక్క బంధువులతో, పుత్రులతో మహారాజు గారు సుహృదస్తథైవ, స్నేహితులతో పాటుగా వీళ్ళని చక్కగా ఆహ్వానం లోపలికి తీసుకువెళ్ళి ప్రేష్యాశ్చ సర్వే నిఖిలేన రాజన్ హర్షం సమాపేతురతీవ తత్ర. పాండవుల యొక్క రాకతో ఈ వీళ్ళందరూ కూడా అతీవ హర్షం సమాపేతు, అత్యద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందారట. ఎవరు పొందారంటే మహారాజు, అలాగే సచివులు, పుత్రులు, రాజ్ఞులు, సుహృద్ స్నేహితులు, ప్రేష్యాశ్చ సర్వే నిఖిలేన. ఆ మహారాజు యొక్క పేషీలో ఉన్నటువంటి సర్వం అందరూ కూడా మహదానందం పొందారు పాండవుల యొక్క రాకతో. తే తత్ర వీరా పరమాసనేషు. అక్కడ ఆసనాలు, సింహాసనాలు ఏర్పాటు చేయబడ్డాయి. మామూలుగా బ్రాహ్మణులైతే సింహాసనాల మీద అంత టీవీగా కూర్చోరు. అలాగే ఒక్కొక్కళ్ళు సేవకులు అయితే కిందే కూర్చుంటారు. కింద చిన్న చిన్న ఆసనాలు ఉంటే వాటి మీద కూర్చుంటారు ఒక్కోసారి. బ్రాహ్మణోత్తములు అయితే మామూలు సాదాసీదా కాస్త చిన్న ఆసనాల మీద కూర్చోవచ్చు. లేకపోతే వేద పఠనం చదివేటప్పుడు అప్పుడు కింద కూర్చుంటారు. లేకపోతే పీఠాధిపతులు వాళ్ళైతే వాళ్ళకి ఉండేటువంటి ఆసనాలు వేరుగా ఉంటాయి. అట్లా వాటికి తగ్గట్ట బ్రాహ్మణోత్తములు అయితే వాళ్ళకి వేసేటువంటి ఆసనాలు వేరు. కానీ మరొక పక్కన క్షత్రియులు కూర్చునేటువంటి సింహాసనాలు ఉన్నాయి. ఆసనాల మీదకి వెళ్ళి కూర్చుంటున్నారు వీళ్ళు. దాన్ని బట్టి చెప్పచ్చు ధర్మరాజు ముందు వెళ్ళాడంటే వెనకాల సోదరులు అనుసరిస్తున్నట్టే. తే తత్ర వీరాహ పరమాసనేషు. పరమాసనేషు అంటే ఉన్న ఆసనాలలో అన్నిటికంటే ఉత్తమోత్తమైనటువంటి ఆసనాలు ఏవైతే ఉన్నాయో అది కూడా ఎట్లా పాదపీఠేషు. పాదం పెట్టుకోవటానికి వీలుగా ఉన్నటువంటి పీఠములు. అంటే పైన కూర్చుని చక్కగా పాదం కూడా పెట్టుకోవడానికి కింద పాదపీఠం ఉంది. సపాదం అంటే పాదపీఠం ఉన్నటువంటి ఆసనాలు. అది ఎవరు కూర్చుంటారంటే మహారాజులు లాంటి వాళ్ళే కూర్చుంటారు. చాలు, అదొక్కటి. సపాదపీఠేష్వ విశంకమానాః. శంక అంటే అనుమానం, అవిశంకమానాః అన్నారు అక్కడ. ఎటువంటి అనుమానము లేకుండా, సందేహము లేకుండా, జంకు బెదురు లేకుండా చక్కగా వెళ్ళి ఆసనాల మీద కూర్చున్నారు. పంచపాండవుల ఐదుగురు కూడా మనం కూర్చునే ఆసనాలు ఇవి అబ్బాయి అనుకున్నారు, వెళ్ళారు. యథానుపూర్వాద్ వివిశుర్నరార్ధ్యాః. యథా ఆనుపూర్వ్యాః. అనుపూర్వ్యాత్ వివిశుర్ నరార్ధ్యాః. ఆ నర అంటే మహారాజుల్లాగా ఉన్నటువంటి నరుల రూపంలో ఉన్నటువంటి క్షత్రియులు ఈ పంచపాండవుల ఐదుగురు కూడా యథా అనుపూర్వ్యాః. ముందు ఎవరైతే వెళ్తారో అతన్ని అనుసరిస్తూ మిగతా నలుగురు కూడా వెళ్ళారు, అక్కడ కూర్చున్నారు. తథా మహార్హేషు చ విస్మయంతః. అక్కడ వాళ్ళు ఆ విధంగా కూర్చునేటప్పటికీ నా విస్మయంతః, ఏమాత్రం విస్మయం లేకుండా చూస్తూ అక్కడ ద్రుపద మహారాజు వీళ్ళందరూ ఆనందంతో ఉన్నారు పక్కన. వీళ్ళు కూడా ఎటువంటి ఆశ్చర్యానికి లోను కాకుండా వెళ్ళి హాయిగా సందేహం లేకుండా నిశ్శంకంగా అక్కడ ఆసనాల మీద కూర్చి ఉన్నారు. ఎందుకంటే పాంచాల రాజుతో సంబంధం కలుపుకున్నాక ఇంకా మహారాజు అయినటువంటి ధర్మరాజుకి బలము బలగము వచ్చేసినట్టే. అది అందువల్ల మెల్లగా తన రూపాన్ని, ప్రచ్ఛన్న రూపాన్ని బహిర్గతం చేసేటువంటి ప్రణాళికలో ఉన్నాడు. ఇంకా సేపు అయ్యాక వ్యాస భగవానుడు కూడా వచ్చి ద్రుపదుని యొక్క సందేహం నివృత్తి చేయడంతో చక్కగా స్వయంవర ఘట్టం అనేది పూర్తవుతూ ఉంటుంది. ఉచ్చావచం పార్థివ భోజనీయం పాత్రీషు జాంబూనద రాజతీషు దాసాశ్చ దాస్యశ్చ
సుమృష్టవేషాః సంభోజకాశ్చాప్యుప ఉపజహ్రురన్నం. అద్భుతమైనటువంటి భోజన పదార్థాలన్నీ వడ్డించారు. సంభోజకాంశ్చ, భోజన పదార్థాలన్నీ కూడా చక్కగా. దాసదాసీ జనులు, దాసాశ్చ దాస్యశ్చ అంటే ఒకటి పుంలింగం, ఒకటి స్త్రీలింగం. దాసదాసీజనులన్నీ అందరూ కూడా సుమృష్టవేష, చక్కటి వేషాలను ధరించి ఆ వంటశాలలో పాత్రీషు జాంబూనద రాజతీషు ఉచ్చావచం పార్థివ భోజనీయం. మహారాజులు భోజనం చేయడానికి సిద్ధం చేసినటువంటి ఆ వంటశాలలో సిద్ధమైనటువంటి అన్ని కూడా ఇక్కడ వీళ్ళకి తినడానికి భోజనానికి ఏర్పాటు చేశారు. చక్కగా భోజనాలన్నీ ఏర్పాటు అయిపోయిన తర్వాత తేతత్ర భుక్వా, భుక్వా అంటే తిన్నాక అన్నట్టు, అక్కడ వాళ్ళు భోజన పదార్థాలన్నీ చక్కగా మహారాజులు తినేటువంటి భోజనాలు మహారాజుల్లాగా తిన్నారు. అలాగే చక్కగా హాయిగా గడిపారు. అయిపోయిన తర్వాత అప్పుడు లేచారు. పురుష ప్రవీర యథాత్మకామం సుభృశం ప్రతీత. ఆత్మకామం వాళ్ళకి తగ్గట్టుగా, వాళ్ళ కోరిక తగ్గట్టుగా, వాళ్ళ పరాక్రమానికి తగ్గట్టుగా సుభృశం మిక్కిలి ఆనందాన్ని కలిగించేటువంటి విధంగా ఉత్క్రమ్య సర్వాణి వసూని రాజన్. వసువు అంటే బంగారం, ధనములు, అద్భుతమైనటువంటి వస్తువులు, బంగారము మొదలైనటువంటి సర్వాణి వసువుని, సమస్తమైనటువంటి ధన భాండాగారాలని వసువుల్ని వదిలేసి ఉత్క్రమ్య విడిచిపెట్టి, అన్ని విలువైన వస్తువులన్నీ వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళారట? సాంగ్రామికం తే వివిశుర్వీరా. పంచపాండవుల ఐదుగురు కూడా సాంగ్రామికమైనటువంటి యుద్ధానికి పనికొచ్చేటువంటి ఆయుధాలు ఏ పక్కనైతే పేర్చి ఉన్నాయో ఆ పక్కకి వెళ్ళారు. అవన్నీ ఒక్కొక్కటి పట్టి పరిశీలించి చూస్తున్నారు. ఈ ధనుస్సు బాగుంది, ఈ గలలు బాగున్నాయి, ఈ కత్తి బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది బాగుంది అని ఆ సాంగ్రామికమైనటువంటి వస్తువు ప్రదర్శన ఎక్కడైతే జరిగిందో అటు పక్కకి వెళ్ళారు. అయిపోయింది. దాంతో ద్రుపదుడు పరమానందపడిపోయాడు. వీళ్ళు క్షత్రియులేరా అబ్బాయి. తల్లక్షయిత్వా ద్రుపదస్య పుత్ర, ద్రుపదస్య పుత్ర, ద్రుపదని కుమారుడు తల్లక్షయిత్వ, దాన్ని గమనించాడు చక్కగా దుష్టజమ్నుడు. రాజాచ సర్వై, అంతేకాకుండా మహారాజైన ద్రుపదుడు గమనించాడు. సర్వై సహ మంత్రి ముఖ్యై, రాజుతో పాటుగా అక్కడ సభలో ఉన్నటువంటి మంత్రి ముఖ్యులందరూ కూడా గమనించారు. తల్లక్షయిత్వ, వీళ్ళు బ్రాహ్మణులు కాదు, క్షత్రియులే. కాబట్టి మన అమ్మాయి ద్రౌపదిని ఇచ్చింది క్షత్రియులకే ఇచ్చాము అని సమర్థయామాసురూపేత్య హృష్టా. హృష్ట అంటే ఆనందం కాదు, ఆనందాన్ని మిక్కిలి ఆనందం పొందుతాన్ని హృష్ట అంటారు. అమితమైనటువంటి సంతోషభరితమైనటువంటి హృదయాలతో నిండిపోయి వాళ్ళు కుంతీ సుతాన్ పార్థివ రాజపుత్రాన్, వీళ్ళు తప్పకుండా పాండవులే. ఎందుకంటే అర్జునుడు తప్ప ఆ లక్ష్యాన్ని ఛేదించలేరు. ఛేదించారు కాబట్టి వీడు అర్జునుడే. కుంతీసుతాన్ పార్థివ రాజపుత్రాన్ అని నిర్ధారించేసుకున్నాడు మహారాజు అయినటువంటి ద్రుపదుడు, దుష్టజమ్నుడు మొదలైనటువంటి వాళ్ళందరూ. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి వైవాహిక పర్వణి, వివాహానికి జరిగేటువంటి పర్వాలన్నీ చెప్పబడ్డాయి కాబట్టి ఇది ఉపపర్వం కిందకు వస్తుంది. నవాధిక ద్విశతమో అధ్యాయ. నవ అధిక అంటే 200 పైన 9, నవ అధిక 9209 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం ఈ అధ్యాయంతో. మరొక ఘట్టంలో వ్యాసుల వారు వచ్చి ద్రుపదుడి యొక్క సందేహాన్ని తీర్చడం అనేది వచ్చే అధ్యాయంలో చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.